వీర రాఘవరెడ్డి ఎంత ఉన్మాదో ఈ కశ్యప్ రెడ్డి అనేటటువంటి వాడు కూడా అంతే ఉన్మాది. ఎందుకంటే రంగరాజన్ గారి మీద దాడి జరిగితే దాన్ని ప్రోత్సహిస్తూ ఫేస్బుక్లో పోస్టులు కూడా పెట్టాడు. ఆ పోస్టులు కూడా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సూపర్ వీర రాఘవరెడ్డి, ఇలాగ నిలదీసి అడిగే వాళ్ళు లేకనే ఇప్పటివరకు సమాజానికి తలలాంటి వాళ్ళం అని చెప్పుకునే వాళ్ళు తల తిరుగుడు పంచాయతీలు చేస్తున్నారు. వీళ్ళు తురుకులతోటి బాగుంటారు, క్రైస్తవులతోటి బాగుంటారు, ఎటు వచ్చి ధర్మరక్షణ ధర్మ పరిరక్షణ అంటూ రణరంగంలోకి దూకే ధర్మ పరిరక్షకులకే వెన్నుపోటు అని పెట్టాడు. ఇంకో పోస్టు, చిలుకూరి టెంపుల్ పూజారి సిఎస్ రంగరాజన్ చేస్తున్న సెక్యులరిజానికి ఘనమైనటువంటి సత్కారము. అంటే రంగరాజన్ గారి మీద దాడిని సమర్థిస్తూ, వీరరాఘవరెడ్డి చేసిన ఉన్మాద చర్యను సమర్థిస్తూ ఈ కశ్యప్ రెడ్డి అనేటటువంటి వాడు చేస్తున్నాడు. అదేవిధంగా టాటాని కూడా తిట్టేటటువంటి క్రూరత్వం ఉంది ఈ కశ్యప్ రెడ్డికి. నాకు తెలిసి టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత టాటా గారు ఎవరైతే ఉన్నారో ఆయనని తిట్టేటటువంటి ఆలోచన నాకు తెలిసి భారతదేశంలో ఎవరికి ఉండదు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని ఆయన్ని కూడా ఉన్మాదంతో తిట్టేటటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి ఈ కశ్యప్ రెడ్డి. అంటే వీడు రమణమూర్తి అనేటటువంటి వాడిని కొట్టాడు కాబట్టి ఈ కశ్యప్ రెడ్డి అనేటటువంటి వాడు హిందుత్వవాదనో లేదా మంచివాడనో లేదా ధర్మం మీద అతనికి నిష్ట ఉందనో అనుకోవడం పొరపాటు. వీడు కూడా ఒక రకమైనటువంటి యాంటీ హిందూ ఎలిమెంట్లలో ఒక భాగం. నాకు తెలిసి ఈ రమణమూర్తితో కలిసి కుట్రలో భాగంగా దీన్ని రెచ్చగొట్టారో అనేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అంటే ఎవరు ఏ ఎజెండాతో ఏ పని చేస్తున్నారు? ఇప్పుడు రమణమూర్తిని కశ్యప్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి కొట్టడం వల్ల ఆర్ఎస్ఎస్ని, బీజేపీని, తర్వాత హిందూ ఆర్గనైజేషన్స్ని, హిందువుల్ని ఉన్మాదులుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అవకాశం ఎందుకు ఇవ్వాలి? రమణమూర్తి అనేటటువంటి వాడు సమాజంలో చీడపురుగు అని అందరికీ తెలుసు. అట్లాంటి వ్యక్తికి మాటలతో సమాధానం చెప్పవలసినటువంటి డిబేట్లో కూర్చొని కొట్టు నన్ను కొట్టు అని అతను రెచ్చగొట్టడం, పెద్ద పోటుగాళ్ళలాగా హీరోయిజం చూపించడానికి తీసి కొట్టడం, దానివల్ల ఏం సాధించాము అనేటటువంటిది కూడా ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే ఇలాంటి సంఘటనల వల్ల హిందూ సమాజానికి ఒక 10% లాభం ఉండొచ్చు, కానీ 90% నష్టం ఉంటుంది. 10% లాభం ఏంటంటే హిందువులు ఇంతకు ముందులా లేరు. ఒకవేళ మనం హిందుత్వం గురించి, హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడితే మనకి కోటింగ్ పడుద్దిరా, 2 దెబ్బలు పడతాయి, హిందువులు ఇంతకు ముందులాగా మౌనంగా ఉండరు అనేటటువంటి అంశము జనాల్లోకి వెళ్తుంది. ఇది మంచిదే, కానీ సందర్భాన్ని చూసుకోకుండా సందర్భరహితంగా ఇలాంటి దాడులు కనుక జరిగితే తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా ప్రయత్నం చేసిందో దేవుడి దయ వల్ల అది ఆగిపోయింది. కానీ ఆ చట్టం వెనుక కాంగ్రెసు, కమ్యూనిస్టులు ఎంత కృషి చేశారు అనేది మనం అర్థం చేసుకుంటే ఇలాంటి ఒక 4-5 సంఘటనలు తీసుకొని కమ్యూనిస్టులు విశ్వ ప్రయత్నం చేసి కొన్ని కుట్రలు చేసి కొన్ని సభలు పెట్టి కిందపడి మీదపడి ఈ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ మీద చట్టం చేసి 10 సంవత్సరాల పాటు హిందుత్వం కోసం పనిచేసే వాళ్ళను అరెస్టు చేయడానికి ఇలాంటి సంఘటనలను ఉపయోగించుకుంటారు. దీని వెనుక ఒక రకమైనటువంటి మిషనరీ ఎజెండా ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు. మన యొక్క ఒక రకమైన ఉన్మాద చర్య ద్వారా సమాజంలో మన సమాజానికే, మన వెనుక ఉన్న వాళ్ళకే, హిందూ సమాజానికే నష్టం జరుగుతుంది. అంటే అలాంటి చర్యలు చేయకపోవడమే ఉత్తమం. ధర్మాగ్రహం వేరు, ఈ అవకాశవాదం చూసుకుని సెల్ఫ్ హీరోయిజం చూపించుకోవాలనుకునేటటువంటి ఇలాంటి చర్యలు వేరు. ఈ చర్యల విషయంలో కూడా హిందూ సమాజం జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంలో కశ్యప్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేయకూడదు అనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే రంగరాజన్ గారి మీద దాడిని కూడా ఇతను సమర్థించాడు. రంగరాజన్ మీద దాడి చేయడానికి కుట్రలో ఇతను కూడా భాగస్వామిగా ఉన్నాడు. అందుకే ఇతని మీద కూడా వీరరాఘవరెడ్డి మీద అయినటువంటి కేసు ఏదైతే ఉందో దాంట్లో కూడా ఈ కశ్యప్ రెడ్డి మీద పేరు మీద కూడా ఎఫ్ఐఆర్ అయింది. ఆ కుట్రలో ఇతను కూడా భాగస్వామ్యం, ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా కూడా ఇతను భాగస్వామి అయ్యాడు. అయితే విజయశంకర్ రెడ్డి అసలు స్టోరీ దగ్గరకు వద్దాం. సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఒక అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతిగా నాకు 41 సంవత్సరాలు, నాకు వివాహం లేదు, వివాహం చేసుకోవాలని లేదు, జీవించడానికైనా సరే మరణించడానికైనా సరే రమణమూర్తి గారు శాంతి సహించామని చెప్పాడు. ఇటువంటి వాళ్ళను సహించం. కశ్యప్ రెడ్డి లాంటి వాళ్ళను నడి వీధుల్లో చెప్పులతో కొడతాం. సమాధానం చెప్పుకు చెప్పే సమాధానం, హత్యకు హత్య సమాధానం ఎక్కడ వినగడమేమని ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం. అది అంటే ఈడు ఉన్మాదే కదా. ఇప్పుడు ఈ విజయశంకర్ రెడ్డి అనేటటువంటి ఈడి పేరు విజయశంకర్ రెడ్డి, వీడు విజయశంకర్ స్వామీజీ అని ప్రచారం చేసుకుంటున్నాడు.
చెప్పుకు చెప్పే సమాధానం హత్యకు హత్య సమాధానం. నువ్వు మమ్మల్ని కొట్టావు కాబట్టి నిన్ను రోడ్డు మీద చెప్పులతో కొడతానని రమణమూర్తి పక్కనే నిలబడి మైక్లో మాట్లాడుతున్నాడు. అంటే వీడు ఉన్మాదే కదా. ఇలాంటి ఉన్మాదులందరినీ పక్కన పెట్టుకుని రమణమూర్తి హిందూ మతం మీద ఎంత విద్వేషం చిమ్ముతున్నాడు అనేటటువంటి అంశాన్ని కూడా హిందువులు అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ విజయశంకర్ రెడ్డి అనేటటువంటి వాడు చాలా కాలం క్రితము ఇతని మీద మేము పోరాటం చేశాము. ఇతని యొక్క ఒరిజినల్ ఐడెంటిటీ బయటికి తీసాము. ఇతని యొక్క దుర్మార్గాన్ని కూడా బయటికి తీసాం. వీడేంటంటే ఫస్ట్ చిన్నప్పుడు అంటే 20 సంవత్సరాలు 22 సంవత్సరాల వయసులో ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యి విస్తారకగా అదేవిధంగా ప్రచారకుగా కూడా పనిచేశాడు. 30 సంవత్సరాల వయసులో ప్రచారకగా పనిచేస్తూ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి తన స్నేహితుడి ఇంటికి వెళ్ళి స్నేహితుడి ఇంట్లో డబ్బు బంగారం కొట్టేసినటువంటి దొంగ వీడు. వీడు అసలు పేరు పోరెడ్డి విజయశంకర్ రెడ్డి. అప్పటి పేపర్ క్లిప్ కూడా ఉంది. 2016-17లో ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా ఇతను చాలా వీడియోలు మాట్లాడాడు. బీజేపీకి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా, హిందుత్వానికి వ్యతిరేకంగా అనేక వీడియోలు మాట్లాడితే అసలు వీడి హిస్టరీ ఏంటా అని అప్పట్లో బాగా ఎతికి తీసి అప్పట్లో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అప్పటి పేపర్ కటింగ్ ఇది. ఎర్రగుంట్లలో ఈ నెల 18న చలమారెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడ్డ పోరెడ్డి విజయశంకర్ రెడ్డి వెంకట శివలను ఆదివారం ఎర్రగుంట్ల సీఏ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. ఇతనే ఆ పోరెడ్డి విజయశంకర్ రెడ్డి. ఆ వేషం మార్చుకొని ఇప్పుడు స్వామీజీలాగా అవతారం ఎత్తి కమ్యూనిస్టుల దగ్గర, దేశ విచ్ఛిన్నకర శక్తుల దగ్గర, ఇస్లామిక్ ఐడియాలజీ ఉన్నటువంటి కొంతమంది మతోన్మాదుల దగ్గర డబ్బులు తీసుకొని ఒక స్వామీజీ అవతారం ఎత్తి కాషాయం ధరించి హిందుత్వ ముసుగులో ఇప్పుడిప్పుడే కొత్తగా కొంతమంది యువకులు వస్తూ ఉంటారు. కొంతమంది సెక్యులర్ హిందువులు ఉంటారు. అరే కాషాయం వేసుకొని నిలువునామం పెట్టుకున్నటువంటి స్వామీజీయే హిందూ మతోన్మాదం అంటున్నాడంటే కొంతమంది హిందువులు మతోన్మాదుల్లాగా తయారవుతున్నారు. మనది భారతదేశము, మనది సెక్యులర్ దేశము, మనం కొంచెం సౌమ్యంగా ఉండాలి అని చెప్పి హిందువులను మభ్యపెట్టడానికి ఇలాంటి వేషాలు వేసుకొని పోరెడ్డి విజయశంకర్ రెడ్డి అనే ఒక దొంగ వీడు దొంగతనం చేస్తే ఆర్ఎస్ఎస్లో నుంచి తీసేశారు, పక్కన పెట్టేస్తే ఆర్ఎస్ఎస్ మీద పగతో, హిందుత్వం మీద పగతో ఈ వేషం వేసుకొని హిందూ ముసుగులో హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. వీడు బీఫ్ కూడా తింటాడు కొంతమంది ముస్లింలతో కలిసి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా నాకు తెలుసు. వీడి ఎఫ్ఐఆర్, వీడి పేపర్ కట్టింగ్స్, వీడి ఇంతకుముందు మాట్లాడినటువంటి అనేక అంశాలు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ప్రొద్దుటూరులో పెట్టకూడదు అని చెప్పేసి హిందూ సంఘాలన్నీ ఉద్యమం చేస్తున్నటువంటి సమయంలో టిప్పు సుల్తాను చాలా మహనీయుడు, చక్రవర్తి అని చెప్పేసి మాట్లాడి టిప్పు సుల్తాన్ విగ్రహం పొద్దుటూరులో పెట్టాలని మాట్లాడినటువంటి దొంగ వీడు. ఇలాంటి దొంగలందరినీ పక్కన పెట్టుకొని ఈ జై భారత్ రమణమూర్తి హత్యలు చేయాలి, హత్యకు హత్య, రక్తానికి రక్తం, కన్నుకు కన్ను, చెప్పుకు చెప్పు అని ఉన్మాదుల్లాగా మాట్లాడేటటువంటి దొంగలు పెట్టుకొని ఈ రమణమూర్తి శాంతి వచనాలు చేయడము చిల్లర కమ్యూనిస్టులు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనుకోవచ్చు, లేకపోతే భరద్వాజ్ గాడు అని జర్నలిస్ట్ ముసలోడు ఉంటాడు వాడు, తర్వాత చలసాని శ్రీనివాసు, ఎవడు పడితే వాడు హిందూ ఉన్మాదం, ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందుత్వవాదం, హిందూ ఆర్గనైజేషన్స్, హిందూ సమాజాన్ని టార్గెట్ చేసి చూపించడం, ఇది వీళ్ళ యొక్క ఎజెండా. ఈ విషయాన్ని కంక్లూడ్ చేస్తే మన హిందువులు ఏమనుకుంటారు, సహజంగా రమణమూర్తి అనేటటువంటి వాడు దొంగ, వాడిని కశ్యప్ రెడ్డి అనేటటువంటి వాడు కొట్టాడు. సో కశ్యప్ రెడ్డి మనవడు. కానీ ఈ కశ్యప్ రెడ్డి ఏం చేశాడు, రంగరాజన్ గారి మీద దాడి చేయడానికి కూడా కుట్ర చేశాడు. అంటే అసలు ఫస్ట్ కల్ప్రిట్ కశ్యప్ రెడ్డి, సెకండ్ కల్ప్రిట్ రమణమూర్తి. వీళ్ళిద్దరి యొక్క ఇంటర్నల్ ఎజెండా ఏది ఉందో మనకు తెలియదు. ఆ ఇంటర్నల్ ఎజెండాలో భాగంగా ఆర్ఎస్ఎస్ని, హిందుత్వవాదాన్ని, హిందుత్వం కోసం పనిచేసేటటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఎవడైనా జై శ్రీరామ్ అని మాట్లాడినా వీడు ఉన్మాది అని ప్రచారం చేసేటటువంటి ఒక రకమైన కుట్రలో మనల్ని అందరినీ భాగస్వామ్యులు చేయడానికి వెనక నుంచి కమ్యూనిస్టులు తీసుకొస్తున్నటువంటి చీకటి ఎజెండా. ఈ చీకటి ఎజెండాని హిందువులు, హిందుత్వవాదులు అర్థం చేసుకోకుండా వాళ్ళ వెనక మనం పరిగెడితే, ఒకవేళ వాడు మనల్ని ఉన్మాది అంటున్నాడు, మతోన్మాది అంటున్నాడు అంటే లేదు మేము మతోన్మాదలం కాదు, మేము మంచి వాళ్ళం అని నిరూపించుకోవడానికి నపుంసకుల్లాగా మారకుండా, అదేవిధంగా వాడు వేసేటటువంటి ఇలాంటి కాషాయ వస్త్రాలు వేసుకొని మనల్ని మభ్యపెట్టడానికి కుట్రలు చేస్తుండే ఆ కుట్రలకు భగ్నం చేయడానికి మనం తెలివిగా ముందుకు వెళ్లకుండా, రెండు రకాలుగా ఉండకుండా మనల్ని సందిగ్ధ పరిస్థితుల్లో వేయడానికి ఇలాంటి ఉన్మాదులు, ఇలాంటి కుట్రలు కమ్యూనిస్టులు చేస్తూ ఉంటారు. ఈ విషయంలో కశ్యప్ రెడ్డిని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది కశ్యప్ రెడ్డి పర్సనల్ ఇంట్రెస్టా, పర్సనల్ ఎజెండానా మనకు తెలియదు. కానీ రమణమూర్తి మాత్రం ఖచ్చితంగా దొంగే. ఇందులో కశ్యప్ రెడ్డి, రమణమూర్తి ఇద్దరిది తప్పుంది.
దీన్ని అడ్డం పెట్టుకుని హిందూ సమాజాన్ని ఎవడన్నా బ్లేమ్ చేయాలని చూస్తే కశ్యప్ రెడ్డి లాంటి వాళ్ళని డిసోన్ చేసుకోవాలి, రమణమూర్తి లాంటి వాళ్ళ మీద సైద్ధాంతికపరమైనటువంటి దాడి చేయాలి అనేటటువంటిది ప్రతి హిందూ అర్థం చేసుకోవాలనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై హింద్.